హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇవాళ నేను కొబ్బరి పాలతో పులావ్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కొబ్బరి ఉంది కదా, ఇది ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ ఇందులో వేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ పోయాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన కొబ్బరిని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకుంటే ఈ కొబ్బరి పాలని ఇప్పుడైతే కొబ్బరి పాలు రెడీగా పెట్టుకున్నాను. ముందు ఆయిల్ వేసి ఇది కొద్దిగా వేడాక మసాలాలు వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ మాడకుండా కొద్దిగా సాల్ట్ కలుపుకోవాలి. మంచిగా ఫ్రై నెక్స్ట్ మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు, బీనీస్, ధనియాల పౌడర్, అల్లం, నెక్స్ట్ టమాటో. ఇది కొద్దిగా బాయిల్ అయ్యే వరకు మూత పెట్టుకుంటాం. ఇవి మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు దీంట్లో పాలు పోసుకోవాలి, కొబ్బరి పాలు. ఇప్పుడు ఈ కొబ్బరి పాలు ఉన్నాయి కదా, ఇవి ఇందులో పోసేస్తాం. ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళు కదా. ఇందులో ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి కలుపుకొని ఇది బాయిల్ అయ్యే వరకు మూత పెట్టాలి. ఇప్పుడు నానబెట్టిన రైస్ ఉంది కదా, ఇది అందులో వేసేయాలి. దీంట్లో వేసేద్దాం. ఈ రైస్ వేసుకున్నాం కదా, ఇది బాయిల్ అయ్యే వరకు మూత పెట్టేసేయాలి. కొన్ని పాలైనా కొన్ని నీళ్ళైనా పోయవచ్చు, మొత్తం పాలతోనే కాదు. ఒక 10-15 మినిట్స్ తర్వాత రైస్ అవుతుంది. అప్పటివరకు సిమ్లో పెట్టుకోవాలి. కొబ్బరి పాలతో చేసిన పులావ్ రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాం. గార్నిష్ కోసం కొత్తిమీర.